రీసెంట్గా 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ లోక్సభలో ఫెయిల్ అయింది. అసలు 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఎందుకు ఫెయిల్ అయింది, డీలిమిటేషన్ ఇష్యూ ఏంటి, ఈ వివరాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే లోక్సభ సీట్స్ని ఇంక్రీజ్ చేయడం. ప్రజెంట్ 543 సీట్స్ ఉంటే వాటిని 850కి ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ 850 సీట్స్లో 815 సీట్స్ వచ్చేసి స్టేట్స్ రిప్రజెంటేషన్, 35 సీట్స్ వచ్చేసి యూనియన్ టెరిటరీస్ యొక్క రిప్రజెంటేషన్. అండ్ దీంతో పాటు 33% ఉమెన్ రిప్రజెంటేషన్ ఆర్ రిజర్వేషన్ని ఫాస్ట్ ట్రాక్ చేయాలి అంటున్నారు. సో ఈ ఉమెన్ రిజర్వేషన్ని 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారు. వీటితో పాటు ఫ్రెష్ డీలిమిటేషన్ చేయాలి అనుకుంటున్నారు బేస్డ్ ఆన్ అవైలబుల్ సెన్సెస్, దట్ ఈస్ 2011 సెన్సెస్ని బేస్ చేసుకొని చేయాలి అని చెప్పి. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? రీడ్రాయింగ్ ద బౌండరీస్ ఆఫ్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టెరిటరీస్ బేస్డ్ ఆన్ న్యూ సెన్సెస్. ఇక్కడ కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే లోక్సభ సీట్స్ని ఎందుకు ఇంక్రీజ్ చేయాలి, ఇలా ఇంక్రీజ్ చేయడం ద్వారా సదరన్ స్టేట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి కంపేర్డ్ టు నార్థరన్ స్టేట్స్. ఎందుకు అంటే సదరన్ స్టేట్స్ లైక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇలాంటి స్టేట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా పాపులేషన్ కంట్రోల్ చేశాయి. సో డీలిమిటేషన్ అనేది పాపులేషన్ని బేస్ చేసుకునే చేస్తారు. సో సదరన్ స్టేట్స్లో పాపులేషన్ తక్కువగా ఉండడం వల్ల లోక్సభ సీట్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కంపేర్ టు నార్థరన్ స్టేట్స్ అని అపోజిషన్ ఆర్గ్యూ చేస్తుంది. సెకండ్ ఇష్యూ ఏంటి అంటే ఈ డీలిమిటేషన్ అనేది ఎందుకు 2011 సెన్సెస్ని బేస్ చేసుకొని చేయాలి. యాక్చువల్గా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి 1971 సెన్సెస్ని బేస్ చేసుకొని ఈ డీలిమిటేషన్ అనేది చేశారు. ఇప్పుడు దాన్ని అమెండ్ చేస్తూ 2011 సెన్సెస్ని బేస్ చేసుకొని చేయాలి అని చెప్పి ఈ ప్రపోజల్ పెట్టారనమాట. సో ఎందుకు 2011 సెన్సెస్ని బేస్ చేసుకొని చేయాలి, సో కొత్తగా సెన్సెస్ని కండక్ట్ చేసి ఎందుకు చేయకూడదు అని ఆర్గ్యూ చేస్తున్నారు. ఇంకొక ఇష్యూ ఏంటి అంటే ఈ ఉమెన్ రిప్రజెంటేషన్ని ఎందుకు ఇంత ఫాస్ట్ ట్రాక్ చేయాలి అనుకుంటున్నారు, ఎందుకు ఈ బిల్తో పాటు పెట్టారు. సో ప్రెజెంట్ సెన్సెస్ లైక్ ఫ్రెష్ సెన్సెస్ని కండక్ట్ చేసి ఈ ఉమెన్ రిప్రజెంటేషన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని చెప్పి ఆర్గ్యూ చేయడం జరుగుతుంది. అందుకే లోక్సభలో ఈ బిల్కి గాను 298 ఓట్స్ పాజిటివ్గా పడితే 230 ఓట్స్ అగెయినెస్ట్గా రావడం జరిగింది. బట్ యాక్చువల్గా 352 ఓట్స్ అనేవి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ అవ్వాలి అంటే స్పెషల్ మెజారిటీ ఉండాలి. మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అండ్ 2/3 మెంబర్స్ ఆఫ్ ద హౌస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, అంటే ఓవరాల్గా 352 సీట్స్ అనేవి మనకి రావాలి. బట్ ఇవి రాకపోవడం వల్ల ఈ బిల్ అనేది ఫెయిల్ అయింది లోక్సభలో. దీంతో పాటు గవర్నమెంట్ యూనియన్ టెరిటరీస్ బిల్ అండ్ డీలిమిటేషన్ బిల్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. వీటిని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఈ డీలిమిటేషన్ డిబేట్ అనేది ఇంతటితో అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మీరేమంటారు, లోక్సభ సీట్స్ని ఇంక్రీజ్ చేయాలా వద్దా? కమెంట్ సెక్షన్లో చెప్పండి.